హలో గైస్, ఇంకా నేను కొత్త ప్లేస్కి అయితే వచ్చేస్తా. ద ఫేస్ చూసి అయితే ఏం షాక్ కాకండి, ఏం కాలేదు నాకు. అనుకోకుండా బియర్డ్ తీసుకోబోతుంటే నిద్ర మత్తలా తుప్పుక్కో. ఏంటి మమ్మీ ఎవడీడు? హలో, వెల్కమ్ బ్యాక్ టు రతన్ వ్లాగ్స్. ఇంకా మనమైతే ఇంకా ఫ్రాంక్ఫర్ట్ ఉన్నాము. ఇంకా ఫ్రాంక్ఫర్ట్ లో మీరు సో ఈ రివర్ అయితే ఫ్రాంక్ఫర్ట్ లో మెయిన్ రివరు. అదే బెర్లిన్ లో స్పారో సంథింగ్ ఏదో ఉంది. ప్రతి ఒక్క ప్లేస్ లో ఉంటుంది. యూరోప్ లో నేను ఇప్పుడు వెళ్తున్నా కదా, మాక్సిమం ప్లేసెస్ లో ఉంటుంది. ఇది మునిక్ లో కూడా ఉంటుంది. నేను వియనా పోతే వియనాలో కూడా ఉంటుంది. ఇదే సేమ్ రివర్స్, అంటే సేమ్ రివర్ అని కాదు, నేమ్స్ అయితే చేంజ్ ఉంటాయి, బట్ కనెక్టివిటీ కెనాల్ మాత్రం చాలా సేమ్ ఉంటుంది. సో అదేంటంటే లాంగ్ కెనాల్, యూరోప్ కొన్ని కంట్రీస్ కి కవర్ అవుతుంది అన్నట్టు ఆ కెనాల్. సో అలానే మొత్తం కంటిన్యూషన్ ఉంటుంది. చాలా మంచిగా రివర్ కూడా కన్స్ట్రక్షన్ ఉంటే దీనివల్ల కూడా టూరిజం కూడా కొద్దిగా అట్రాక్ట్ అవుతుంది. ఇట్లా ప్లేస్లలో వీళ్ళకి ఏంటంటే బీచెస్ ఉండవు కొన్ని కంట్రీస్లలో, లైక్ జర్మనీ కానీ ఇవన్నీ వియనా, ఆస్ట్రియాకి కొన్ని ప్లేసెస్లో. సో ఉండకపోవడం వల్ల వీళ్ళు ఇట్లా కెనాల్ బిల్డ్ చేసుకున్నారు. ఆ కెనాల్ వల్ల ఏంటంటే మంచిగా షిప్పులు కానీ అవన్నీ పోతూ ఉంటాయి అన్నట్టు. చూడండి, మంచిగా చిన్న పూరగాళ్ళు కూడా సైకిల్ మీద పోతున్నారు. వాడు చూడు నీట్గా మంచిగా హెల్మెట్ పెట్టుకున్నాడు. సిగ్నల్ కాడ ఆగిండు వాళ్ళ డాడీతోని. వాళ్ళ డాడీ మంచిగా ఆ పిల్లకి ఆ సైకిల్ మీద రూల్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు, ఎట్లా పోవాలి, ఏడా సిగ్నల్ ఉంటే ఎట్లా పోవాలని చెప్పేసి ఆ చూపిస్తున్నాడు నీట్గా. ఒకటే నేను వీడియో తీస్తే వాడు ఇట్లా చూస్తున్నాడని చెప్పి నేను వీడియో ఆఫ్ చేసేసిన. సో వాడు ఇంకా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు అన్నట్టు. రూల్స్ ఎట్లా, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అదే జీబ్రా క్రాసింగ్ ఇది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది వచ్చేసి ఇంకా ఇది యూరోస్ కల్చర్ అండి. ఇది వాళ్ళు యూరోప్ కరెన్సీ స్టార్ట్ చేసినప్పుడు వాడెవడో కరెన్సీ గీసినప్పుడు 2 కాపీ చేస్తే ఒకటి ఇక్కడ పెట్టిరంట, ఇంకోటి ఎయిర్పోర్ట్ లో పెట్టిరంట. ఇది బేసిక్ గా వేరే ప్రైవేట్ ఆర్గనైజేషన్ తీసుకొని యూరో టవర్స్ ఉన్నట్టు ఇక్కడ ఫస్ట్ ప్లేస్ అనుకుంటా యూరోప్. నార్మల్ గా ఇంత ఈ స్కై స్క్రాపర్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ చూసిన జర్మన్ లోనే. నార్మల్ గా వేరే కంట్రీస్ లో ఉన్నాయి స్కై స్క్రాపర్స్, కానీ చాలా తక్కువ. ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. ఫ్రాంక్ఫర్ట్ లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. బెర్లిన్ లో కూడా అంత అనిపించలేదు, ఫ్రాంక్ఫర్ట్ లోనే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదైతే ఇప్పుడు మనం ఇంకా మెయిన్ టవర్స్ లో ఉన్నాము. 190 meters ఉంది. ఇది 56th floor. అది చూడండి వ్యూ, ఫ్రాంక్ఫర్ట్ వ్యూ మొత్తం ఇది.
ఇవి చూడురు అసలు స్పూన్లతో తయారు చేసింది ఇవన్నీ. స్పూన్లు వేరే సామాన్లన్నీ. ఆడ చూసిరా మన తెలుగు వాళ్ళది అనుకుంటా దోస్తారని రాసిది ఉంది. ఆడ పంజాబ్ డ్రెస్సులు కూడా ఉన్నాయి చూడర్రి. చూడరు ఇంకా మన ఇండియన్ డ్రెస్సులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఫ్రాంక్ఫర్ట్ లో కూడా. మీరు అది ఇంకా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి ఫాలో అయిపోండి. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాను మళ్ళీ. లైక్ చెయ్యి, కామెంట్ చెయ్యి, షేర్ చెయ్యి, తర్వాత గంట కొట్టండి.